హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు జాతీయ ఆదాయం టాపిక్. సో ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఆర్ డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ వచ్చేసి డొమెస్టిక్ ప్రోడక్ట్ వర్సెస్ నేషనల్ ప్రోడక్ట్. ఇక్కడ చాలా క్లియర్గా మీకు బోర్డు మీద కనిపిస్తుంది కదమ్మా. సో డొమెస్టిక్ ప్రోడక్ట్ వర్సెస్ ఆ యొక్క నేషనల్ ప్రోడక్ట్ అనేది ఏదైతే ఉందో అది కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దేశీయ ఉత్పత్తి ఓకేనా వర్సెస్ జాతీయ ఉత్పత్తి అమ్మ. వెరీ 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 ఇంపార్టెంట్. కొంచెం కాన్సన్ట్రేషన్తో వినడానికి ప్రయత్నించండి అమ్మ. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది నాకు తెలిసి కాన్సన్ట్రేషన్తో జాగ్రత్తగానే వినే ఉంటారు. బట్ ఏదన్నా కొన్ని మీకు చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు కొంచెం ఏమైనా డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే అది కొంచెం చూసుకోండి, లేదంటే కొంచెం ఆగి ఈ యొక్క సెషన్ అనేది వినడానికి ప్రయత్నించండి. కొంచెం కాన్సన్ట్రేషన్, ఎందుకంటే ఇది కొంచెం కాంప్లెక్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోదామా. ఎస్, డొమెస్టిక్ ప్రోడక్ట్ వర్సెస్ ఏదైతే మనం చెప్పుకున్నామో నేషనల్ ప్రోడక్ట్. సో ఫస్ట్ ఇందులో భాగంగా సో ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఓకేనా, పేరులోనే ఉంది. సో మనకి ఆ యొక్క డెఫినేషన్ అనేది అంటే ఇంతకుముందు మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో మనం డెఫినేషన్ చెప్పుకున్నాం కదమ్మా. ఆ డెఫినేషన్ అనేది ఏదైతే ఉందో, ఆ నిర్వచనం అనేది ఏదైతే ఉందో, ఆ నిర్వచనం వచ్చేసరికి ఓకేనమ్మా మీకు 100% అనేది అర్థం అవ్వాలంటే 100% అనేది అర్థం అవ్వాలంటే ఈ కాన్సెప్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడతోనే మనకి ఆ టర్మినాలజీస్ అనే కాన్సెప్ట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ సెషన్ నుంచి జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్డిపి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి అనేది చాలా డీటెయిల్గా వెళ్ళడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేదమ్మా డొమెస్టిక్ ప్రోడక్ట్. వెరీ 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 ఇంపార్టెంట్. డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి మీరు ప్లీజ్ రైట్ డౌన్ ద సబ్ హెడింగ్. డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఏదైతుందో దేశీయ ఉత్పత్తి అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఏం ఉత్పత్తి అమ్మా? దేశీయ. సో దేశీయ ఉత్పత్తి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. దట్ మీన్స్ వాట్స్ డొమెస్టిక్ అన్నాను అంటే మీకు ఫస్ట్ మీ మైండ్లో రావాల్సిందే తెలుసమ్మా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రీజియన్, ప్రాంతం అనేది మనం ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క డొమెస్టిక్ అన్నాను అంటే మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుందమ్మా? ప్రాంతానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చేసి, ఎక్కువ ప్రయారిటీ వచ్చేసి, ఎక్కువ ప్రాధాన్యత వచ్చేసి ప్రాంతం. అంటే ఏమని అర్థము? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్, అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా డెఫినేషన్ చెప్తున్నానమ్మా. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఓకేనా, ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ అవర్ కంట్రీ, విత్ ఇన్ అవర్ నేషన్. అంటే ఏమని అర్థం ఇక్కడ? ఆ విత్ ఇన్ అవర్ నేషన్ అన్నాను అంటే మన భారతదేశ స్వదేశీ భూభాగంలో, దేశీయ భూభాగంలో, మన యొక్క జాగ్రఫికల్ టెరిటరీలో ఓకేనా, మన భౌగోళిక సరిహద్దులో, మన రాజకీయ సరిహద్దులో, మన యొక్క పొలిటికల్ జ్యూరిడిక్షన్లో తయారు చేయబడ్డ వస్తు సేవల విలువనే మనం డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాము. వెరీ 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 ఇంపార్టెంట్. దట్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు రీజన్. సార్ మాకు కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పండి అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ద గూడ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఎందుకంటే గూడ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ అంటేనే అది ప్రాథమిక రంగం నుంచి అయ్యుండొచ్చు, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, సేవా రంగం. అవి ఎక్కడ తయారవుతున్నాయి, ఇక్కడ ఎవరు తయారు చేస్తున్నారు అనేది మనకు అనవసరం. ఇక్కడ ఎక్కడ తయారవుతుందా అనేదే మనకు ముఖ్యం. హూ ఈజ్ ప్రొడ్యూసింగ్ గుడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వేర్ ద గుడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అనేది మనకి ఇంపార్టెంట్. వేర్ అనేది అన్నానే, అందుకే చూడండి విత్ ఇన్ ద కంట్రీ అని చెప్పేసి అన్నాను, టెరిటోరియల్ బౌండరీ అని చెప్పేసి అన్నాను, పొలిటికల్ బౌండరీ అని చెప్పేసి అన్నాను, జాగ్రఫికల్ బౌండరీ అని చెప్పేసి అన్నాను. సో ఇవన్నీ కూడా రకరకాల బుక్కులు ఓకేనా, రకరకాలుగా వాళ్ళు ఈ యొక్క టర్మ్స్ అనేది మెన్షన్ చేస్తున్నారమ్మా. అందుకే మీకు అన్ని విధాలుగా మీకు చెప్పడం జరిగింది. సో దేశీయ భూభాగంలో కొన్ని బుక్కులో ఉంటుంది, స్వదేశీ భూభాగంలో కొన్ని బుక్కులో ఉంటుంది, భౌగోళిక విస్తీర్ణం, మన భౌగోళిక విస్తీర్ణం అని చెప్పేసి ఉంటుంది, మన దేశంలో అని ఉంటుంది ఓకేనమ్మా, మన దేశం అని చెప్పేసి అని కూడా ఉంటుంది, మన యొక్క రాజకీయ సరిహద్దు అని కూడా ఉంటుంది. ఏం సరిహద్దమ్మా? మన యొక్క రాజకీయ సరిహద్దు అని కూడా మనకి చాలా క్లియర్గా ఉండడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు డొమెస్టిక్ ప్రోడక్ట్. సో ద గూడ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఇండియన్స్. ఏమన్నామా? ఇండియన్స్ ఇన్ ఇండియా. ఇండియన్స్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో. ఏ దేశంలోమా? భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన, భారతదేశంలో భారతీయులచే ఉత్పత్తి చేయబడిన, భారతదేశంలో భారతీయులచే ఉత్పత్తి చేయబడిన అనే సంగతి గుర్తుపెట్టుకోండి. సార్ మరి స్వదేశీ అంటున్నారు, దేశీయ అంటున్నారు, డొమెస్టిక్ అంటున్నారు, అంతా బాగానే ఉంది. కేవలం భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు ఎవరైతున్నారో, భారతదేశంలో నివసిస్తున్న
భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు ఎవరైతున్నారో వాళ్ళు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారంటే కాదమ్మా. అంటే దేశీయ భూభాగం అన్నాను అంటే, పొలిటికల్ బౌండరీ అన్నాను అంటే ఇండియన్స్ ఇన్ ఇండియానే కాదు, ఫారినర్స్ ఇన్ ఇండియా అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరుంటారమ్మా? దోస్ ఆర్ ప్రొడ్యూసింగ్ బై ఫారినర్స్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులు. ఎవరమ్మా? భారతదేశంలో. ఎవరమ్మా? భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు అనేవాళ్ళు ఎవరైతున్నారో ఆ భారతీయులు కూడా ఇందులో చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఫారినర్స్, ఓకేనా, భారతీయులు, భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు, ఓకేనా, భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులు. వెరీ సారీ అమ్మా, విదేశీయులు. వెరీ సారీ, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, కొంచెం నా మైండ్ ఆబ్సెంట్ అయింది, ఒక్కసారి చెక్ చేయండి. సో ఇండియన్స్ ఇన్ ఇండియా, ఫారినర్స్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు, భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులు. ఈ రెండింటికి కూడా చూడండి ఇంకొంచెం మీకు బ్రాడన్ అయిపోతుంది, బ్రెయిన్ అనేది ఎన్లైటన్ అవుతుంది. చూడండి ఈ రెండిట్లో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కామన్గా ఏముంది? ఎస్, కామన్గా ఏముంది ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే? భారతదేశంలో అంటే ఇది ఈ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఆ దేశీయ ఉత్పత్తి అనేది ఏదైతే ఉందో అది ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే భారతదేశం. అంతేగాని ఇక్కడ భారతీయులు ఉందా? లేదు. సో అంటే ఏమని అర్థము? సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మీకు ఈ పిక్చర్ చూపిస్తున్నాను చూడండి. అంటే మన కంట్రీకి విత్ ఇన్ అవర్ పొలిటికల్ బౌండరీ అనే దానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంటే ఇందులో విదేశీయులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా ఎఫ్డిఐల రూపంలో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీయులు మన భారతదేశంలో వచ్చి పెట్టుబడి పెట్టే వాళ్ళ యొక్క ఉత్పత్తిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. ఇక్కడ ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు. హూ ద గుడ్ ఈస్ ప్రొడ్యూస్డ్, ఓకేనా, హూమ్ ద గుడ్ ఈస్ ప్రొడ్యూస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, వేర్ ద గుడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ అనేది ఇంపార్టెంట్. వేర్ ద గుడ్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఇంకా మీకు టెక్నికల్గా కావాలంటే ఈ స్టేట్మెంట్స్ చదవండి, మీకు అర్థమవుతుంది. కాన్సెప్ట్ అయితే విన్నారు కదా, టెక్నికల్ స్టేట్మెంట్స్ చదవండి, మీకు అర్థమవుతుంది. చూడండి, సో డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ వాల్యూ ఆఫ్ goods and services produced in that particular geographical boundary. Here both citizens and foreigners, citizens అంటే ఎవరమ్మా? ఇండియన్సే కదా, ఇండియన్ సిటిజన్సే కదా. సో అండ్ ఫారినర్స్ ప్రొడ్యూస్ దేర్ గూడ్స్ ఇన్ ద కంట్రీ. సో ఇక్కడ చాలా క్లియర్గా స్టేట్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. భౌగోళిక సరిహద్దు, ఓకే, భౌగోళిక ఉత్పత్తి ఒక దేశ భౌగోళిక లేదా రాజకీయ సరిహద్దులను తెలుపును. దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే ఉత్పత్తిని దేశీయ ఉత్పత్తిగా పిలువబడును. సో నాకు తెలిసినంత వరకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. ఇంకా మీకు క్లారిటీ రావాలి అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చెప్తాను, మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్స్ చెప్తేనే అర్థమవుతుందమ్మా. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన టాటా వాళ్ళు ఉన్నారు. సో మన టాటా వచ్చేసి ఒక కార్, ఎలక్ట్రికల్ కార్ అనేది తయారు చేస్తుంది. ఆ ఎలక్ట్రికల్ కార్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో తయారవుతుంది. ఇది డొమెస్టిక్ ప్రోడక్ట్ అనే కేటగిరీ కిందకి వస్తుందా? డొమెస్టిక్ అనే కేటగిరీ కిందకి రాదా? ఎస్, ఇట్ కమ్స్ అండర్ ద డొమెస్టిక్ ప్రోడక్ట్, దేశీ ఉత్పత్తి. మీరు అనుకోవచ్చు టాటా కదా సార్ అని చెప్పేసి అనొచ్చు, కరెక్టే, టాటా అనేది ఒప్పుకుంటాను. కానీ ఇది డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఇది ఎలక్ట్రికల్ కార్ అనేది గుజరాత్లో ఉత్పత్తి అవుతుంది. సో రెండింటికి కూడా ఇది మనకి ఈ ఇండియన్స్ అనే కేటగిరీ కిందకి వస్తుంది. ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ యొక్క ప్రాంతం అనే కేటగిరీ కిందకి వస్తుంది. ఇంకా క్లారిటీగా చెప్పండి సార్, ఇది మనకి కొంచెం కన్ఫ్యూజన్ అంటే ఇంకొక క్లారిటీ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్. ఈ శాంసంగ్కి సంబంధించిన ఫోను అనేది ఏదైతే ఉందో ఆ ఫోను అనేది ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అమ్మా, ఈ సౌత్ కొరియాకి సంబంధించిన శాంసంగ్ ఫోన్ ఉంది. ఆ శాంసంగ్ ఫోన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో తయారవుతుంది అనుకుందాం, మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనుకుందాం. ఇండియాలో తయారయ్యే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ఆ శాంసంగ్ ఫోన్ అనేది ఇది డొమెస్టిక్ ప్రోడక్ట్ కిందికి వస్తుందా, డొమెస్టిక్ ప్రోడక్ట్ కిందికి రాదా అని ఒక చిన్న డౌట్. దేశీయ ఉత్పత్తి కిందికి వస్తుందా, దేశీయ ఉత్పత్తి కిందికి రాదా అంటే దేశీయ ఉత్పత్తి కిందికి వస్తుంది. ఎందుకు? శాంసంగ్ అనేది ఫారెన్ బ్రాండే, కానీ వాడు ఎక్కడ తయారు చేస్తున్నాడు? ఎక్కడో బెంగళూరులోనో చెన్నైలోనో తయారు చేస్తుంటాడు. హ్యూండాయ్ కానీ, హోండా కానీ, టొయోటా కానీ, యాపిల్ కానీ, శాంసంగ్ కానీ. విదేశీయుడు ఎవడైనా సరే మన భారత భూభాగంలో ఉత్పత్తి చేస్తున్నాడంటే అదే స్వదేశీ ఉత్పత్తి కిందికి వస్తుంది. దేశీ ఉత్పత్తి ఇక్కడ ఎవరు అనేది ముఖ్యం కాదు, హూ ద గుడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ అనేది ముఖ్యం కాదు, వేర్ ద గుడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ అనేది ఖచ్చితంగా మనకు ముఖ్యమే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టాటాకి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇవ్వనుకుందాం. టాటాకి సంబంధించిన జాగ్వార్ కంపెనీ ఉంది, అర్థమవుతుందా లేదా? ఆ జాగ్వార్కి సంబంధించిన కార్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, టేక్ ఓవర్ చేసుకున్నాడు, ఓకేనా. ఆ జాగ్వార్కి సంబంధించిన కార్ అనేది మనకి యూరోపియన్ కంట్రీలో, ఓకేనా, ఆ యూరోపియన్ కంట్రీలో ప్రొడ్యూస్ అవుతుందమ్మా. యూరోపియన్ కంట్రీలో అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది.
ఇక్కడ ఓనర్ ఎవరు, యజమాని అనేవాడు ఎవడు, ఓనర్ అనేవాడు ఎవరు, ఇండియన్. ఇక్కడ ఓనర్ అనేవాడు ఎవడు, ఇండియన్. కానీ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, యూరోపియన్ కంట్రీలో, బ్రిటన్లోనో యూకేలోనో ఎక్కడో ప్రొడ్యూస్ అవుతుంది. డూ యూ థింక్ దిస్ కమ్స్ అండర్ ద డొమెస్టిక్ ప్రోడక్ట్? ఇది డొమెస్టిక్ ప్రోడక్ట్ అనే కేటగిరీకి ఎందుకు వస్తుందా, అస్సలు రాదు. అర్థమందా? అంటే ఏ కేటగిరీ కిందకి వస్తుంది మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో చెప్పుకుందాం. కానీ ఇది మాత్రం డొమెస్టిక్ ప్రోడక్ట్ కిందకి రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే ఇది మన భౌగోళిక సరిహద్దులో, మరి టెరిటోరియల్ బౌండరీలో, ఓకేనా, అది ఉత్పత్తి అవ్వట్లేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, ఐఫోన్ ఉంది. ఐఫోన్ వచ్చేసరికి చైనాలో ఉత్పత్తి అవుతుంది. అది మన డొమెస్టిక్ ప్రోడక్ట్ కిందకి వస్తుందా, అస్సలకే రాదు. ఐఫోన్ వాడు మనవాడు కాదు, అట్ ద సేమ్ టైం మనకి చైనా వాడు మనవాడు కాదు, అసలు మనకి సంబంధమే లేదు వాడు. అది డిపి కిందకి రాడు, ఎన్పి కిందకి రాడు. ఆర్ గెటింగ్ మై పాయింట్? సో హోప్ యూ జస్ట్ గాట్ సమ్ క్లారిటీ, రైట్? అందరికీ ఒక క్లారిటీ వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ 2011కి సంబంధించిన వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది, ఓకేనా. ఆ వరల్డ్ కప్ మ్యాచ్ వచ్చేసి మనకి గ్యారీ క్రిస్టన్ సేవలు అందించాడు. ఏది, మన యొక్క ఇండియన్ క్రికెట్ టీం కోచ్గా అందించాడు. అది డొమెస్టిక్ ప్రోడక్ట్ కిందకి వస్తుందా లేదంటే నేషనల్ ప్రోడక్ట్ కిందకి వస్తుందా నాకు చిన్న డౌట్ వస్తుంది. సర్వీసెస్ ఎక్కడ అందించాడు, ఇండియాలో అందించాడు. సో ఆబ్వియస్లీ ఎక్కడ కిందకి వస్తుంది, అది సర్వీసెస్ అనే కేటగిరీ అనేది అతని యొక్క వాల్యూ అనేది డొమెస్టిక్ ప్రోడక్ట్ కిందకి వస్తుంది. సో ఏంటంటే ఎవరు ఎక్కడ సర్వీసెస్ అందిస్తున్నారు, ఎవరు ఎక్కడ సేవలు అందిస్తున్నారు, ఎవరు ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నారు అనే దానికి ఇంపార్టెన్స్ ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అమ్మా, చాలా చాలా సింపుల్. అది పెద్దగా మనకి మ్యాటరింగ్ కాదు. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ వన్. డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏందనేది నాకు తెలిసినంత వరకు చాలా చాలా క్లారిటీ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో డొమెస్టిక్ ప్రోడక్ట్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్, ఇంకా మైక్రోసాఫ్ట్, వాడు ఇండియాలోనే ఉన్నాడు. సో మైక్రోసాఫ్ట్ అంటే ఫారెన్లో ఉన్న మైక్రోసాఫ్ట్ కదమ్మా, ఇండియాలో మైక్రోసాఫ్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కిందకి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ సేవలు అందిస్తున్నాడు. సో ఆబ్వియస్లీ టాటా, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వీళ్ళందరూ కూడా ఆబ్వియస్లీ ఇండియాలో ఉన్నారు కాబట్టి ఇండియాలోనే ఉంది. సో డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏదమ్మా, ఇట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గుడ్స్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఎ కంట్రీ ఆర్ విత్ ఇన్ అవర్ పొలిటికల్ బౌండరీ. సో ద ప్రొడక్షన్ క్యాన్ బి డన్ బై బోత్ ఫారినర్స్ అండ్ సిటిజన్స్, ఇండియన్స్ ఇన్ ఇండియా, ఫారినర్స్ ఇన్ ఇండియా. ఇక్కడ ఏ ముఖ్యము, ఇన్ ఇండియా అనేది ముఖ్యము. ఇందాక కూడా మీకు ఇదే కదా చెప్పింది, ఇండియన్స్ ఇన్ ఇండియా, ఫారినర్స్ ఇన్ ఇండియా. ఇక్కడ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఇన్ ఇండియాకి. సో ఇట్ గివ్స్ ఇంపార్టెన్స్ టు రీజన్, కంట్రీకి ఇంపార్టెన్స్ ఇస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ ఉత్పత్తి ఆ దేశ భౌగోళిక సరిహద్దులో కానీ దేశం వెలుపల కానీ జరగవచ్చు. అంటే దీనిలో ప్రదేశానికన్నా అదే సారీ ఇది నేషనల్ ప్రోడక్ట్ అమ్మా, వెరీ సారీ, ఇది తప్పు, ఇది డిలీట్ చేసేద్దాం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో డిలీట్ ఇట్, వెరీ సారీ, అది బై మిస్టేక్ ఆ స్లైడ్ ఇక్కడ వచ్చినట్టుంది, వదిలేసేయండి. మళ్ళీ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా, ఇది పాజ్ చేసుకుని రాసుకున్నా ఇది మనకు వస్తుంది. బై మిస్టేక్లో అది ఇక్కడికి వచ్చినట్టుంది తెలుగుది, డోంట్ వరీ. ఇది నెక్స్ట్ మనము ఆల్రెడీ తెలుగు వాళ్ళకి ఇంతకుముందు వచ్చింది కదా మనకి. ఎస్, ఒక్కోసారి స్లైడ్ అనేది మా వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు అటు ఇటు అవుతుంటుంది, డోంట్ వరీ. యా, సో ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించిందమ్మా డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది నాకు తెలిసినంత వరకు మీకు చాలా క్లారిటీగా ఇచ్చాను, ఓకేనా. సో మేక్ షూర్ దట్ ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో బోత్ ఫారినర్స్ అండ్ సిటిజన్స్ గుర్తుపెట్టుకోండి, ఇన్ ఇండియాని గుర్తుపెట్టుకోండి. ఇట్ గివ్స్ ఇంపార్టెన్స్ టు రీజనల్ సంగతి గుర్తుపెట్టుకోండి, ఇత్ ఇన్ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. తెలుగు వాళ్ళకి ఆల్రెడీ మీకు ఇక్కడ రాపించాను కదా. ఎస్, తెలుగు వాళ్ళు పాజ్ చేసుకుని ఇక్కడ రాసుకోండి. దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే ఉత్పత్తి దేశీయ ఉత్పత్తిగా పిలువబడడం. సో నెక్స్ట్ వన్ మనం డిస్కస్ చేసుకోబోయేది నేషనల్ ప్రోడక్ట్ అమ్మ, జాతీయ ఉత్పత్తి. సింపుల్ అమ్మ ఇది కూడా, కాకపోతే మీకు కొంచెం ఈ పాటికి కొంచెం అర్థమవుతూ ఉండాలి స్లోగా మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అనేది. సో ప్లీజ్ రైట్ డౌన్ ద సబ్ హెడింగ్ నేషనల్ ప్రోడక్ట్. నేషనల్ ప్రోడక్ట్ అని రాసుకోండి. ఇది వచ్చేసి జాతీయ ఉత్పత్తి. ఇదేం ఉత్పత్తి అమ్మా, జాతీయ ఉత్పత్తి అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. జాతీయ ఉత్పత్తి అనే దాని మీద ఫోకస్ చేయండి. జాతీయ ఉత్పత్తి. సో జాతీయ ఉత్పత్తి అనే దాని మీద సేమ్ కాన్సెప్ట్, కాకపోతే కొంచెం డెఫినేషన్లో మీకు ఈ పాటికి కొంచెం అవగాహన ఉంటే ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో నేషనల్ ప్రోడక్ట్. సో నేషనల్ ప్రోడక్ట్ అనేదాన్ని నేను డైరెక్ట్గా ఇది వెళ్ళిపోతున్నామా, ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై అవర్ నేషనల్ రెసిడెంట్స్. ఇందాకేమన్నాను, విత్ ఇన్ ద కంట్రీ అన్నాను. సో డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోండి సార్ అంటే ఇట్ గివ్స్ ఇంపార్టెన్స్ టు whom, region, or it gives importance to the citizens. Yes, it gives importance to the citizens, it gives importance to the residents, it gives importance to the national residents. అంటే ఇది ఈ దేశీయ జాతీయ ఉత్పత్తి అనేది దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుందమ్మా, ఇది దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఇది ప్రాంతానికి ఇంపార్టెన్స్ ఇస్తుందా లేదంటే ఆ దేశ పౌరులకి ఇంపార్టెన్స్ ఇస్తుందా
ఆ జాతీయులు ఎవరైతున్నారో, ఆ పౌరులు ఎవరైతున్నారో పౌరులకి ప్రాధాన్యత అనేది ఇస్తుంది, పౌరులకి ప్రాధాన్యత అనేది ఇస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఇట్ ఈస్ అ ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ కాదు, ఒక దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల ఇది కాదమ్మా. ఇక్కడ ఆ దేశ జాతీయులచే తయారు చేయబడిన, ఆ దేశ జాతీయులచే ఉత్పత్తి చేయబడిన ఓకేనా వస్తు సేవల విలువనే మనం నేషనల్ ప్రోడక్ట్ అంటాము. దీస్ ఆర్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై అవర్ నేషనల్ రెసిడెంట్స్. అంటే సింపుల్గా మనకు ఫార్ములా పరంగా చెప్పండి సార్ అంటే ఇండియన్స్ ఇన్ ఇండియా. చూసారా రెండిట్లో కామన్గా ఏముందమ్మా, ఇండియన్స్ ఇన్ ఇండియా. ఇండియన్స్ ఇన్ ఇండియా ఏంది, భారతదేశంలో నివసిస్తున్న, ఇప్పుడు ఇది అది ఇంతకుముందు ఉన్నది కామన్ అమ్మా, నివసిస్తున్న భారతీయులు, భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు. ఇండియన్స్ ఇన్ ఇండియా అనేవాళ్ళు మనం కన్సిడర్ చేస్తాము, ఇండియన్స్ ఇన్ ఇండియా అనే వాళ్ళని కన్సిడర్ చేస్తాం, ప్లస్ చేస్తాము. మరి ఎవరిని మైనస్ చేస్తాము, సారీ ఇంకా ఎవరిని కలుస్తాము, ఇండియన్స్ ఇన్ ఫారెన్. ఇండియన్స్ ఇన్ ఫారెన్ ఏదైతే ఉందో ఆ ఇద్దరిని కూడా మనం కలుపుతామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్ అమ్మ. ఇంతకు ముందు చూసారు అంటే ఇక్కడ ఇన్ ఇండియా ఇన్ ఫారెన్ ఉంది, ఇండియన్స్ ఉంది, భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు, విదేశాలలో నివసిస్తున్న భారతీయులు, విదేశాలలో నివసిస్తున్న భారతీయులు. చూసారా దానికి దీనికి డిఫరెన్స్ అనేది అఫ్ కోర్స్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఈ రెండింటికి కూడా కామన్ ఫ్యాక్టర్ అనేది ఏముంది, ఈ రెండింటికి కూడా మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే భారతీయులు అని ఉంది, భారతీయులు అని ఉంది. అంతేగాని భారత భూభోగానికి ఇంపార్టెన్స్ ఇచ్చిందా, ఇక్కడ భారతదేశం ఉంది, ఇక్కడ విదేశాల్లో ఉంది. సో ఏంటంటే టెక్నికల్గా మనం రాసుకునేటప్పుడు ఈజీగా అర్థమైపోవాలమ్మా మనకి. ఎలాగో నీకు స్టేట్మెంట్స్ ఇస్తున్నాను, ఎలాగో ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, కాన్సెప్ట్ వైజ్గా చెప్తున్నాను, డెఫినేషన్ పరంగా చెప్తున్నాను. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే చెప్పే కదా వి కాంట్ డూ ఎనీథింగ్, హ్యాపీగా మనం క్విట్ అవ్వడమే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఆ విధంగా ఉన్నాయమ్మా. ఓకేనమ్మా. సో ఇట్ గివ్స్ ఇంపార్టెన్స్ టు సిటిజన్స్, ఇది పౌరులకు ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఆ జాతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఓకేనా. ఇండియన్స్ ఇన్ ఇండియా, ఇండియన్స్ ఇన్ ఫారెన్ కంట్రీస్. సో ఇప్పుడు మనం కొంచెం ఎగ్జాంపుల్ చెప్తే మనకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. అంటే ఇది ఇంపార్టెన్స్ ఇచ్చేది మాత్రం పౌరులకు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది రీజన్ కంపెనీ సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ ఎవరు ఉత్పత్తి చేస్తున్నారనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏదమ్మా, ఇక్కడ ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నారనేది ఇంపార్టెంటా, ఎవరు ఉత్పత్తి చేస్తున్నారనేది ఇంపార్టెంట్. ఎవరు, whom the good is produced is important. ఎవరి చేత ఉత్పత్తి కావించబడుతుంది, whom the good is produced అనేదే మనకి ఇంపార్టెంట్. వేర్ ద గుడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ అనేది మనకు అనవసరం, ఎక్కడ అనేది మనకు అనవసరం. విదేశాల్లో మనకు అనవసరం, భారతదేశంలో మనకు అనవసరం. ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు అనేది మనకు మాత్రం అవసరం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, సిన్స్ దీస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్స్. లేకపోతే మనకు అర్థం కాదు. నెక్స్ట్ చెప్పుకోబోయే జీడిపి, జిఎన్పి అనేది అసలుకే అర్థం కాదు. సో అఫ్కోర్స్ ఇది మళ్ళీ రిపీట్ చేసి జాతీయ ఆదాయం క్లాస్ వినేటప్పుడు లెందీగా అనిపిస్తుందమ్మా, కానీ రివిజన్ చేసేటప్పుడు నాకు తెలిసినంతవరకు మీరు 4-5 అవర్స్లో రివిజన్ చేసేయచ్చు మొత్తం. స్టార్టింగ్ వినడానికే కొంచెం మనకి ఇది ఉంటుంది, లెందీగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మీరు ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్ని బ్రెయిన్లో ఎక్కించిన తర్వాత అంతే కరెక్టే కదా, 1-2 సార్లు మనం వినుకుంటే ఆటోమేటిక్, ఎందుకంటే మెమరీ బేస్డ్ కాదమ్మా. అదే మనం ప్రణాళికలు చేసుకుంటే మెమరీ బేస్డ్ ఉంటుంది. అర్థమవుతుందా? ప్రణాళిక అనేది మనం మెమరీ అది బట్టి కొట్టాల్సిందే, రివైజ్ చేస్తూనే ఉండాల్సిందే. కానీ మెమరీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది. బ్యాంకింగ్ కాన్సెప్ట్స్, ఏదైతే ఆర్బీఐ కాన్సెప్ట్స్, ఇవన్నీ కూడా మనకి కాన్సెప్ట్స్లో ఓరియంటెడ్గా ఉంటాయి. ఓకేనా. కానీ ఈ ప్లానింగ్ లాంటివి కానీ, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ లాంటివి కానీ, ఓకేనా, సర్వీస్ సెక్టార్ లాంటివి కానీ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తేనేమో ఎల్పిజి రిఫార్మ్స్, ఇండస్ట్రియల్ పాలసీస్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కువ సమాచారం అనేది మనం డంప్ చేసుకోవాల్సి వస్తుంది బ్రెయిన్లో. సో అనర్గళంగా మనం ఈజీగా మనం ఏదైతే స్కోర్ చేయగల టాపిక్ షార్ట్ టర్మ్లో, ఓకేనమ్మా. ఎకానమీ అనేది అందరూ టఫ్ అంటారు, కానీ అర్థమయ్యే విధంగా చెప్తే చాలా ఈజీగా అనిపిస్తుందమ్మా. బట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఈ నేషనల్ ప్రోడక్ట్ అనే కాన్సెప్ట్ కూడా మనం కొంచెం క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఎస్. ఇప్పుడు మనకి ఈ క్వాంటికో అంటే తెలుసు కదా, ఈ క్వాంటికోకి సంబంధించిన ఒక సీరియల్ ఉంటుందమ్మా. ఆ సీరియల్లో యాక్ట్ చేసింది ఎవరో తెలుసా? మన యొక్క ప్రియాంక చోప్రా. ఎవరైతే మనం చెప్పుకున్నా ప్రియాంక చోప్రా ఎవరైతున్నారో, ప్రియాంక చోప్రా అనేది యాక్ట్ చేసింది. ఆ క్వాంటికో సీరియల్ అనేది ఎవరికి సంబంధించింది? యూఎస్ఏ వాడిది ప్రొడక్షన్ అంతా కూడా. ఇప్పుడు చెప్పండి, ఈ క్వాంటికో సీరియల్కి సంబంధించిన ప్రియాంక చోప్రా తన రెవెన్యూ, తన ఇన్కమ్ అనేది ఎక్కడ సంపాదించింది, ఎక్కడ ఎర్న్ చేసింది?
ఆబ్వియస్లీ ఫారెన్లో. మరి ఇది డొమెస్టిక్ ప్రోడక్ట్ అనే కేటగిరీ కిందకి వస్తుందా, నేషనల్ ప్రోడక్ట్ అనే కేటగిరీ కిందకి వస్తుందా? వెరీ సింపుల్, ఇట్ కమ్స్ అండర్ నేషనల్ ప్రోడక్ట్స్. ఎందుకు? క్వాంటికో సీరియల్ అనేది ఇండియాలో మనకి ప్రొడక్షన్ అనేది జరగలేదు, ప్రొడక్షన్ హౌస్ అనేది లేదు, మొత్తం అమెరికాలో, ప్లేస్ అనేది అమెరికాలో. కానీ యాక్ట్ చేసిన సీరియల్ యాక్టర్ ఎవరు? ఎస్, ఆబ్వియస్లీ ప్రియాంక చోప్రా. హూ ఇస్ షీ? షీఈ్ అన్ ఇండియన్, షీఈ్ అన్ ఇండియన్. సో ఆబ్వియస్లీ ఇండియన్ కాబట్టి మనకి ఆటోమేటిక్గా అది నేషనల్ ప్రోడక్ట్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఇండియన్స్ ఇన్ ఫారెన్ కదా. సో ఇండియన్స్ ఇన్ ఫారెన్ అనే దానికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి. ఇందాకే మీకు చెప్పాను, టాటాకి సంబంధించిన ఆ జాగ్వార్ కంపెనీ ఓనర్ అనేవాడు ఎవరైతే ఉన్నారో, టాటా బిర్లా ఎవరైతే ఉన్నారో అతను దో యూకేలో ఉత్పత్తి చేసినా కానీ అది ఏ కేటగిరీ కిందకి వస్తుంది? దో యూకేలో ప్రొడక్షన్ జరిగినా కానీ అది మన నేషనల్ ప్రోడక్ట్ కిందకి వస్తుంది. ఇందాక డొమెస్టిక్ ప్రోడక్ట్ కిందకి రాలేదు అది, కానీ నేషనల్ ప్రోడక్ట్ కిందకి వస్తుంది. ఆర్ గెటింగ్ మై పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం చెప్పుకున్న శాంసంగ్ వాడు ఉన్నాడు. ఆ శాంసంగ్ వాడు ఎక్కడ ప్రొడక్షన్ చేశాడు? శాంసంగ్ వాడు ఇండియాలో ప్రొడక్షన్ చేశాడు. అది నేషనల్ ప్రోడక్ట్ కిందకి వస్తుందా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, శాంసంగ్ అనేవాడు ఫారెన్ బ్రాండ్, ఎక్కడ ప్రొడక్షన్ చేశాడు? ఇండియాలో ప్రొడక్షన్ చేశాడు. అది నేషనల్ ప్రోడక్ట్ కిందకి వస్తుందా, డొమెస్టిక్ ప్రోడక్ట్ కిందకి వస్తుందా? ఇందాకే చెప్పుకున్నాను డొమెస్టిక్ సార్ అని. మరి నేషనల్ ప్రోడక్ట్ కిందకి వస్తుందా? రాదు. ఎందుకు? దాని ఓనర్ ఎవరు? ఇక్కడ లేడు, బయటకు ఉన్నాడు, వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. సో క్లారిటీ అనేది వచ్చింది కదమ్మా. సో ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ, రైట్? ఏది ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఏది ఇంక్లూడ్ అవ్వదని చెప్పేసి. సో ఐ థింక్ ఐ జస్ట్ గివెన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుమంది చెప్పుకున్న గ్యారీ కృష్ణన్ అన్నాం. ఆ గ్యారీ కృష్ణన్ సర్వీసెస్ అనేది ఇక్కడ అందించినా కానీ ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? ఫారెన్కి తీసుకెళ్ళిపోతాడు కదా. సర్వీసెస్ ఎక్కడ అందించాడు? సో కొన్ని చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి, బట్ ఆ కన్ఫ్యూజన్స్ అనేది మీరు తీసేయచ్చామా. ఏదో ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను, కానీ ఆ గ్యారీ కృష్ణన్ని మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి ఏంటంటే మెయిన్ ప్రొడక్షన్ అనేది ఇండియన్స్ ఇన్ ఇండియా అనేది డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఉంటుంది, నేషనల్ ప్రోడక్ట్లో ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్స్ తీయడానికి ఇంకొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేస్తాను. ఆ ఎక్స్టెన్షన్ కంటే ముందు మీరు ఒక్కసారి దానికి సంబంధించిన ఇది చదువుకోండమ్మా, ఇది అయిపోతుంది. ఓకేనా? సో చూద్దాం, జాతీయ ఉత్పత్తి, నేషనల్ ప్రోడక్ట్. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ కదా, మా దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విధమే జాతీయ ఆదాయం. ఇక్కడ ఏమైనా ఇంపార్టెన్స్ ఇచ్చా మనము? ఒక దేశ, ఇది నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ కాదమ్మా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువుల సేవల విలువని ఆ ఉత్పత్తి దేశ భౌగోళిక సరిహద్దులో కానీ ఆ దేశం వెలుపల కానీ జరగవచ్చు. ఓకేనా? దీనిలో ప్రదేశం కన్నా ఆ దేశ పౌరులకి ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ద నేషనల్ రెసిడెంట్స్. ఇది నార్మల్ రెసిడెంట్స్ కదమ్మా, వెరీ సారీ, నేషనల్ రెసిడెంట్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై అవర్ నేషనల్ రెసిడెంట్స్ ఇన్ ఏ కంట్రీ. ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై అవర్ నేషనల్ రెసిడెంట్స్. చూసారు ఇక్కడ నేషనల్ రెసిడెంట్స్ ఉంది. ఎస్, ద ప్రొడక్షన్ done by national residents residing in India and abroad. So ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇండియన్స్ ఇన్ ఇండియా ప్లస్ ఇండియన్స్ ఇన్ ఫారెన్. సో ఇట్ ఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ వాట్? ఇండియన్స్. భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు. ఆల్రెడీ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకున్నారు, కాకపోతే లేసర్ మేము పాజ్ చేసుకుంటాము. మేము కొంచెం మాకు టెక్నికల్గా మాకు ఇది కావాలనుకుంటే మాత్రం పాజ్ చేసుకొని మీరు నెక్స్ట్ మళ్ళీ ప్లే కొట్టుకొని రన్నింగ్ నోట్స్ అనేది రాసుకున్నామా. ఓకేనా? సో జాతీయ ఉత్పత్తి, ఇగో ఇండియన్ కంపెనీస్ విత్ ఆఫ్రికన్ ప్రెజెన్స్ అని ఉంది, కనిపిస్తుందా లేదా? ఇది ఆల్రెడీ ఇండియాలో ఉత్పత్తి చేయబడిన ఇండియన్సే. ఇది వచ్చేసి ఆఫ్రికన్ ప్రెజెన్స్. ఎస్ఆర్ వాళ్ళు, ఇండియన్ ఆయిల్ వాళ్ళు, వేదాంత వాళ్ళు, ఎయిర్టెల్, టాటా, వీళ్ళందరూ హట్సన్, వీళ్ళందరూ కూడా చూసుకుంటే అపోలో, వీళ్ళందరూ ఆఫ్రికాలో కూడా ఉన్నారు. అదంతా ఎందుకు? టీవీఎస్ ఏదైతే మన టీవీఎస్ బైక్స్ ఏదైతే మన ఇండియాలో కంటే ఆఫ్రికాలో ఎక్కువ ఫేమస్. తెలుసా మీ అందరికీ కూడా? ఐ థింక్ ఈ పీపుల్ ఆల్రెడీ నో. ఆఫ్రికాలో ఉన్న సగం బైకులు అన్నీ కూడా చూసుకుంటే టీవీఎస్, అదంతా ఎందుకు? ఆఫ్రికాలో నెట్వర్క్ అంతా కూడా చూసుకుంటే ఎయిర్టెల్ వాళ్ళది, అదంతా కూడా. అంటే వాళ్ళు అక్కడ సంపాదిస్తున్నారు, మన వాళ్ళు వెళ్ళి అక్కడ పెట్టుబడి పెడుతున్నారు, ఆ రాబడి అంతా కూడా ఇండియాకి తీసుకొస్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు మీకు కొంచెం క్లారిఫికేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగిందమ్మా. ఇంకా మీకు కొంచెం ఇన్ డీటెయిల్ ఇక్కడితోనే మీకు జస్ట్ ఒక ఐడియా మాత్రం ఇచ్చాను. కానీ ఎగ్జామినేషన్కి ఇది పనికొస్తుందా సార్ అంటే ఇండైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు పనికొస్తుంది. కానీ ఇక్కడి నుంచి అసలు సిసలైన కథ అనేది, స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రిసిప్ట్స్ అని చెప్పేసి, పేమెంట్స్ అని చెప్పేసి, ఎన్ఎఫ్ఐ అని చెప్పేసి ఇలాంటివి మనకి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాయమ్మా. సో ఆ కన్ఫ్యూజన్స్ అనేది మీకు ఇక్కడ క్లారిటీ చేస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ చాలా జాగ్రత్తగా రాసుకుంటామా. డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నాను. డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నాను అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఏమని ఉంటుంది? ఇండియన్స్. ఓకేనమ్మా? ఏమంటుందమ్మా? జస్ట్ షార్ట్ కట్ రాస్తున్నాను, ఇండియన్స్ ఇన్ ఇండియా అని అంటున్నాను. కరెక్టే కదా? వీళ్ళు ఉంటారా ఉండరా? 100% ఉంటారు. ఎందుకంటే దేశీయ ఉత్పత్తి కాబట్టి. దేశీయ ఉత్పత్తి
భారతదేశంలో ఓకేనా, బాబా అని రాస్తానమ్మా. భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు వస్తారా రారా? ఎస్, మన దేశంలో మనమే. ఇప్పుడు నేను ఉన్నాను, నేను బాబా కిందకే వస్తాను. ఇండియన్స్ ఇన్ ఇండియా, నేను మీకు సర్వీస్ అందిస్తుంది ఎక్కడ? ఇండియాలో. మీరు ఎక్కడ వింటున్నారు? ఇండియాలో. నాకు ఆదాయం ఎక్కడ వస్తుంది? ఇండియాలో. ఓకే, వెరీ గుడ్. ఇది భౌగోళిక ప్రాంతానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది కాబట్టి ప్లస్ ఇండియన్స్ ఇన్ ఇండియా అనేది ఇక్కడ అయిపోయింది. ప్లస్ ఇది కాకుండా నేను ఏమని చెప్పాను? ఇండియన్స్ ఇన్ ఇండియా అయిపోయిన తర్వాత ఎస్, ఇప్పుడు చెప్పండి, విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల, లేదంటే భారతదేశంలో నివసిస్తున్న విదేశీయుల, ఏదొస్తుంది? ఒక్కసారి మీకు మీరు రివైజ్ చేసుకోండి. సో దట్ కన్ఫ్యూజన్స్ అనేవి పోతాయి. స్వదేశీ, దేశీయ అంటే మన భౌగోళిక సరిహద్దు అంటే భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులు. భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులు అంటే ఏమని వస్తాం? ఫారినర్స్, అంతే కదమ్మా. ఫారినర్స్ ఇన్ ఇండియా. ఒప్పుకుంటారా లేదా? ఎస్, ఫారినర్స్ ఇన్ ఇండియా. అంటే ఇక్కడ ఏం రాస్తున్నాం? ప్లస్ అని చెప్పేసి రాస్తున్నాం. ఇక్కడ ఏం రాస్తున్నామా? ప్లస్ అని చెప్పేసి రాస్తున్నాం. ఐఎమ్ రైట్? ఎస్. కాకపోతే ఇక్కడితో మీరు చెప్పినది అయిపోయిందా సార్ అంటే, ఇందాక మీకు అర్థమవ్వడం కోసం అలా చెప్పాను. కానీ ఇందులో ఉండనిది ఏంటి? ఓకే సార్, ఏది ఇంక్లూడ్ అయ్యో చెప్పుకున్నా, అక్కడితో అయిపోదు కదా. ఖచ్చితంగా ఇందులో లేని అంశం ఏంటి? మైనస్ ఏంటి? ఎస్, మైనస్ ఏంటి? ఎస్, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు అనేది తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఒక సంవత్సర కాలంలో వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుంది, మన భారతదేశంలో జరుగుతుంది. అందులో మనము ఉత్పత్తి చేస్తున్నాము, విదేశీయులు ఉత్పత్తి చేస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు. అన్ని 3 రకాల ఆదాయాలు మన దగ్గర మనం లెక్క పెడుతున్నాం. అది జాతీయ ఆదాయం అంటున్నాం అనట్లేదు. ఆ 3 రకాల ఆదాయాలు మనకి డొమెస్టిక్ ప్రోడక్ట్ రావాలంటే 2 కలిసి ఉండాలి, 1 మినహాయించాలి. ఈవెన్ నేషనల్ ప్రోడక్ట్ కూడా అంతే. 3 రకాల ఆదాయాలు కలిసి ఉంటాయి, సమ్మప్పు ఉంటాయి. అందులో 2 ఉండాలి, 1 తీసేయాలి. ఇప్పుడు ఇందులో మనం ఏం తీసేస్తున్నాము? ఎస్, ఎవరైతే ఓకేనా ఇండియన్స్ ఇన్ ఫారెన్ నేషన్, ఏదైతే ఫారెన్ నేషన్ ఏదైతే ఉందో అది తీసేస్తున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే ఇంతకుముందే నేను చెప్పొచ్చాము ఈ కాన్సెప్ట్, కానీ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకేనా, అక్కడ ఏం చెప్పామో అర్థం అవ్వడం కోసం చాలా సింప్లిఫైగా చెప్పాను. కానీ మెల్లమెల్లగా మనము వెళ్ళే కొద్దీ కొంచెం దీన్ని బ్రాడన్ అప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ వన్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ నేషనల్ ప్రోడక్ట్. నెక్స్ట్ వన్ ఏందమ్మా? నేషనల్ ప్రోడక్ట్. ఇదేంది? జాతీయ ఉత్పత్తి. ఇది వచ్చేసిందమ్మా జాతీయ ఉత్పత్తి. సో జాతీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు కామన్గా ఏముంది మనకి? ఎస్, ఇండియన్స్ ఇన్ ఇండియా. అంతే కదమ్మా, ఇండియన్స్ ఇన్ ఇండియా అనేది ఏదైతే ఉందో కామన్గా ఏముందమ్మా? ఇండియన్స్ ఇన్ ఇండియా. అంతే కదా, ఇందాక అదే చెప్పాను కదా. ఇక్కడ ఇండియన్స్ ఉన్నారు, అక్కడ ఇండియా ఉంది. ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏంది? నేషనల్ ప్రోడక్ట్లో ఇండియన్స్ అనేది తీసుకోవాలి. అక్కడ ఏం తీసుకున్నాము? ఇండియాలో తీసుకున్నాం. సో భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు, భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు ఏదైతుందో అది మనం కామన్గా తీసుకోవడం జరిగింది. సో ప్లస్ ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం? ఇండియన్స్. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏంది? ఇండియన్స్ ఇన్ ఫారెన్ నేషన్. ఒప్పుకుంటారా లేదా? ఇండియన్స్ ఇన్ ఫారెన్ నేషన్. సో అంటే విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు మనం యాడ్ చేయాలి. ఎందుకు? దీనికి మనం ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చాం? ఇండియన్స్ అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం, ఇండియన్స్ అనే దానికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఎందుకంటే ఇక్కడ మనకి భౌగోళిక సరిహద్దు అనేది మనకి సంబంధం లేదు. దేశం లోపలన్నా జరగచ్చు, దేశం వెలుపలన్నా జరగచ్చు. క్లారిటీ వచ్చిందా లేదా? దేశం లోపలన్నా జరగచ్చు ఉత్పత్తి, దేశం వెలుపలన్నా జరగచ్చు. ఇట్ మైట్ బి ఇన్సైడ్ ఇండియా ఆర్ ఇట్ మైట్ బి అవుట్ సైడ్ ఇండియా. ఇక్కడ ఏంది? ఇన్సైడ్ ఇండియా మాత్రమే, విత్ ఇన్ అవర్ పొలిటికల్ బౌండరీ మాత్రమే. హూ ద గుడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇంపార్టెంట్ కాదు, వేర్ ద గుడ్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ హూ ద గుడ్ ఈస్ ప్రొడ్యూస్డ్, ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఉత్పత్తి చేస్తున్నారో మనకు అనవసరం, ఇక్కడ ఎవరు ఉత్పత్తి చేస్తున్నారో మనకు అనవసరం. అంటే రెండిటికి కూడా కొంచెం ఎన్లైటన్ అయిపోండమ్మా. మరి ఇక్కడ ఎవరు ఉండరు మనకి? ఎస్, ఇక్కడ మనకి ఉండని వాళ్ళు ఎవరు? ఎగ్జామ్షన్స్ ఎవరు? ఎస్, ఫారినర్స్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో నివసిస్తున్న విదేశీయుల ఆదాయం ఏదైతే ఉందో అది ఇక్కడ మినహాయించడం జరుగుతుంది. సో 3 అంశాలు అనేది మనకి ఖచ్చితంగా 3 టర్మ్స్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉండాలమ్మా. ఏదో 2 టర్మ్స్ ఇంక్లూడ్ చేసి దీన్ని నెగ్లెక్ట్ చేయలేం. అర్థమైందా? ఏదో 2 టర్మ్స్ అనేది ఇంక్లూడ్ చేయలేం. సో ఈ 2 ఇది మాత్రం ఖచ్చితంగా మీరు మెమరీ కొడుతూనే ఉండండి, మెమరైజ్ చేస్తూనే ఉండండి. 100% ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాను.
100% అడుగుతాడమ్మా, 100% ఇది అడిగే ఛాన్సెస్ అనేది ఉంది. ఈ టెక్నికల్గా చూసుకుంటేనేమో ఈ యొక్క ఏదైతే ఆ డెఫినేషన్స్ నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ఫార్ములాస్ అనేది దీని మీద బేసే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు ఫార్ములాని మెమరైజ్ చేసుకోకుండా అమ్మా కాన్సెప్ట్ని మెమరైజ్ చేసుకుని ఫార్ములా రాసుకోండి. అప్పుడు మీకు ఇంకా ఈజీ అనిపిస్తుంది. మేబీ స్టార్టింగ్లో 1 టైం 2nd టైం 3rd టైం ఇబ్బంది అనిపించవచ్చు, కానీ 4వ సారి 5వ సారి రివిజన్ చేసేటప్పుడు ఇంత ఈజీగా అనిపిస్తుంటుంది మీకు. సింపుల్ చెప్పాలంటే మన ఇంటి పిల్లలు పక్కింటి పిల్లలు ఇలా అర్థం చేసుకోండి. సో అలా రాసుకొని కొంచెం ఏదో ఒక దాంతో రిలేట్ చేసుకోండి అమ్మా. మన స్కూల్ పిల్లలు వేరే స్కూల్ పిల్లలను రాసుకోండి, మన స్కూల్లోనే మన లొకాలిటీలోనే వేరే స్కూల్ పిల్లలు ఉంటారు, ఓకేనా, మన ఇంటి పక్కనే వేరే స్కూల్ పిల్లలు ఉంటారు. సో ఇలాంటి ఏదో ఒకటి రిలేట్ చేసుకుంటూ పోండి, ఓకేనా. సో అట్ ద సేమ్ టైం మన ఫ్యామిలీలోనే వేరే స్కూల్లో చదివిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఓవరాల్గా కొంచెం అలా రిలేట్ చేసుకున్నారనుకోండి, మీకు కూడా మీ యొక్క ఆఫీస్ అయి ఉండొచ్చు, స్కూల్ అయి ఉండొచ్చు, లేకపోతే కాలేజ్ అయి ఉండొచ్చు, ఏదో ఒకలాగా రిలేట్ చేసుకొని ఈజీగా అర్థం అవ్వడానికి ప్రయత్నించండి అమ్మా, ఓకేనా. సో అయితే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే మా ప్రాబ్లం ఏంటంటే ఇండియన్స్ ఇన్ ఇండియా అనేది ప్రాబ్లం కాదు. ప్రాబ్లం వల్ల మనకి డెఫినేషన్ అంతా కూడా ఇక్కడే వస్తుంది. ప్రాబ్లం వల్ల మనకి ఏంటంటే ఇక్కడే వస్తుంది, ఏది ప్లస్ ఏది మైనస్, ఏది ప్లస్ ఏది మైనస్. దీని నుంచే మనము ఏం డిరైవ్ చేయాలి, ఒక ఫార్ములా అనేది డిరైవ్ చేయాలి. డిరైవేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, అది మనం కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీరు కొన్ని సబ్ హెడ్డింగ్స్ అని రాసుకోండి, రిసిప్ట్స్ అని రాసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ రిసిప్ట్స్. ఇక్కడ నుంచి ఇంకా 3rd స్టోరీ, 3వ దశ అనమాట స్టోరీలో. ఈ డొమెస్టిక్ ప్రోడక్ట్ నేషనల్ ప్రోడక్ట్లో 3వ దశలోకి ఎంటర్ అయ్యాం. రిసిప్ట్స్, దీన్నే తెలుగులో వచ్చేసి రాబడులు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ పేమెంట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసిందమ్మా పేమెంట్స్. దీన్నే మనం ఏమంటామంటే చెల్లింపులు అని చెప్పేసి అంటాం. ఏమంటాం, చెల్లింపులు అని చెప్పేసి అంటాం. ఏంటి సార్ చెల్లింపులు ఏంటి, రాబడులు ఏంటనేది జస్ట్ మీ సబ్ కాన్షియస్ మైండ్ని కొంచెం యాక్టివేట్ చేయండి అమ్మా, మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. రిసిప్ట్స్ అంటే ఏంటి, ఇన్కమింగా అవుట్ గోయింగా, ఎస్ ఇన్కమింగ్. పేమెంట్స్ అంటే ఏంటి, ఇన్కమింగా అవుట్ గోయింగ్. వెరీ సింపుల్, వెరీ ఈజీ. రిసిప్ట్స్ అంటే ఇన్కమింగ్, పేమెంట్స్ అంటే అవుట్ గోయింగ్. సో ఆబ్వియస్లీ రిసిప్ట్స్ ఎక్కడి నుంచి మనకు వస్తాయి, వేర్ విల్ గెట్, ఇండియా నుంచి ఫారెన్ వెళ్ళామంటావా, ఫారెన్ నుంచి ఇండియా వచ్చేవా, ఎస్ ఇదేందమ్మా, ఎస్ రిసిప్ట్స్ అంటే ఏంది, రిసిప్ట్స్ అంటేనే మన ఇన్కమింగ్ అంటేనే దోస్ హు ఆర్ రిసైడింగ్ ఇన్ ఫారెన్, ఇండియన్స్. రిసిప్ట్స్ అనేది ఎవరి నుంచి వస్తుందమ్మా, ఇండియన్స్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ ఫారెన్, ఓకేనా. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు, విదేశాలలో నివసిస్తున్న భారతీయులు. సో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు మనకి ఇన్కమింగ్ వస్తుంది. ఇన్కమింగ్ అంటే తెలుసు, ఇది ఇన్కమింగ్ లాంటిది అనమాట, ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇక్కడి నుంచి డబ్బులు, ఓకేనా. రెమిటెన్సెస్ రూపంలో అంటే ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, మన బంధువులు, మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్, కుటుంబీకులు వాళ్ళందరూ కూడా ఫారెన్ వెళ్ళి అక్కడ సంపాదించి ఇక్కడ రూపంలో తీసుకొస్తారు, రిసిప్ట్స్ రూపంలో తీసుకొస్తారు. అంటే మనకు వస్తున్నాయి అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఇందాక నేను యాక్టివేట్ చేయమన్నాను, వస్తున్నాయి అంటే మన ఇండియాలోకి ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి. రాలేదు అంటే ఇక్కడే ఉంటాయి, అర్థమైంది కదా. అది మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఒకవేళ విదేశాల నుంచి మన యొక్క ఇండియన్స్ ఇన్ ఇండియాకి యాడ్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా వేరే కూడా ఎక్స్క్లూడ్ చేయాలమ్మా, అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు చూద్దాం పేమెంట్స్ అంటే ఏంటి, చెల్లింపులు. ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, వేరే దేశాల ఉత్పత్తులు ట్రాన్సాక్షన్స్ అయితే మనకు సంబంధం లేదు, మన భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళేవి ఎవరివి, వెరీ సింపుల్, ఈ పాటికి మీకు అర్థమే ఉండాలి. ఫారినర్స్ ఇన్ ఇండియా, ఎవరు వెళ్ళిపోతున్నాయమ్మా, ఫారినర్స్, దోస్ హు రిసైడింగ్ ఇన్ ఇండియా, ఫారినర్స్ who are residing in India, ఫారినర్స్ హూ ఆర్ రిసైడింగ్ అంటే ఏంది, ఎస్ భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులు. ఎందుకంటే మన వాళ్ళు ఎలాగైతే మన భారతదేశంలోకి రెమిటెన్సెస్ రూపంలో పంపిస్తారో అలాగే విదేశీయులు కూడా వాళ్ళ కుటుంబీకులకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఓకేనా ఏ రూపంలో పంపిస్తారమ్మా, పేమెంట్స్ రూపంలో పంపిస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో దీన్నే మనం ఏమంటామంటే రిసిప్ట్స్ అని చెప్పేసి అంటాము, దీన్నే మనం ఏమంటామంటే పేమెంట్స్ అని చెప్పేసి అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్.
సో ఖచ్చితంగా ఈ బేసిక్ టర్మ్స్ అనేది వస్తేనే నెక్స్ట్ మనకి ఫార్ములా అనేది ఆడుతాయి. సో చెప్పే కదా మూడో దశలోకి ఎంటర్ అయిపోయామని చెప్పేసి వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద థర్డ్ ఫేజ్ అన్న సంగతి. ఇప్పుడు మనం కొంచెం దాన్ని ఎక్స్టెన్షన్ చేద్దాం. ఓకేనమ్మా. సో చెప్పే కదమ్మా ఏ టాపిక్ ఎక్కడ ఎలా చెప్పాలో చెప్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. స్లైడ్స్లో ఇన్ఫర్మేషన్ ఉండి దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది ఒక టాపిక్ ఉంటుంది. ఇప్పుడు ప్లానింగ్ ఉంది, దాన్ని మనం స్లైడ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే సరిపోతుంది. అగ్రికల్చర్ని ఎక్స్ప్రెస్ చేస్తే సరిపోతుంది. కాన్సెప్ట్స్ అనేది ఏముంటాయి, కొన్ని చోట్ల కాన్సెప్ట్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ జాతీయ ఆదాయం అనేది మొదటి నుంచి కూడా మీ కాన్సెప్చువల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈవెన్ బ్యాంకింగ్ కానీ, ఆర్బీఐ కానీ, మనీ ఫంక్షన్స్ కానీ, ఓకేనా. సో ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి కొన్ని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా మనము ఆ ఫార్ములాను రాసేద్దాం. క్లియర్గా మనకి ఆ ఫార్ములా అనేది వెళ్ళిపోతుందమ్మా. ఇప్పుడు చూద్దాం. నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు, తెలుగు వాళ్ళకి జాతీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు, ఏం ఉత్పత్తి అమ్మా? జాతీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు వెరీ 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 ఇంపార్టెంట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దేశీయ ఉత్పత్తి. ఎందుకంటే డైరెక్ట్ ఫార్ములా ఎందుకన్నాను అంటే ఎగ్జామినేషన్ ఇదే అడుగుతాం. డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ ఏమన్నామా? ప్లస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ అని రాసుకుంటే, డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ ఏంటి సార్ మాకు కొత్తగా ఉంది అంటే దీన్ని మీరు ఏం చేస్తారంటే ఆర్ మైనస్ పి అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఎన్ఎఫ్ఐ అంటే ఏదమ్మా? ఆర్ మైనస్ పి. సో జాతీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు దేశీయ ఉత్పత్తి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఓకేనా. నికర విదేశీ కారక ఆదాయం, నికర విదేశీ కారక ఆదాయం. తెలుగులో ఏమంటామా? నికర విదేశీ కారక ఆదాయం అని చెప్పేసి అంటాం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. వెరీ 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 ఇంపార్టెంట్. సో 100% ఈ ఫార్ములా అనేది మీరు మెమరైజ్ చేయండి అమ్మా. వేరే ఆప్షన్ ఇది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఎందుకు మేము ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. సో మనకి నేషనల్ ప్రోడక్ట్ అనేది డిరైవ్ అవ్వాలి. నేషనల్ ప్రోడక్ట్ డిరైవ్ అవ్వాలంటే చాలా సింపుల్గా, అంటే మీకు డైరెక్ట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వెళ్ళిపోతాను ఇక్కడ. ఎందుకంటే కొన్ని కాన్సెప్చువల్గా మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎండ్ పాయింట్కి వచ్చేద్దాం. ఓకేనా. రివర్స్లో వెళ్ళిపోదాం. నేషనల్ ప్రోడక్ట్ అంటే ఎవరు ఉండాలమ్మా? ఇండియన్స్ ఇన్ ఇండియానే కదా, ఇది కామన్ ఫ్యాక్టర్. ఇండియన్స్ ఇన్ కామన్. ఇది కాకుండా ఎవరు ఉండాలి? ఫారినర్స్ ఇన్ ఇండియానే. ఇండియన్స్ ఇన్ ఫారెన్ నేషన్సా? ఇండియన్స్ ఇన్ ఫారెన్ నేషన్స్. అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఇండియన్స్ అంటే మనకి ఇండియన్స్ అనేది ప్లస్ ఉండాలి, ఫారినర్స్ ఇన్ ఇండియా అనేది మైనస్ ఉండాలి. ఫారినర్స్ ఇన్ ఇండియా అనేది మనకి మైనస్ ఉండాలి. సో చూద్దాం ఒక్కసారి ఈ ఫార్ములా అనేది జస్టిఫై చేస్తుందో లేదో చూద్దాం. సో డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏందమ్మా? డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది మనకి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కదా. ఇండియన్స్ ఇన్ ఇండియా అనేది డొమెస్టిక్ ప్రోడక్ట్లో అయినా కామనే, లేకపోతే నేషనల్ ప్రోడక్ట్ అయినా కామనే. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను? ఇండియన్స్ ఇన్ ఇండియా రాస్తున్నాను. చూద్దాం. ఇండియన్స్ ఇన్ ఇండియా డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఫార్ములా ఏమొస్తుంది? ఇండియన్స్ ఇన్ ఇండియా ప్లస్ ఏమొస్తుందమ్మా డొమెస్టిక్ ప్రోడక్ట్లో? ఇండియన్స్ ఇన్ ఇండియా. అంటే ఇండియన్స్ ఇన్ ఇండియా ఏంది? భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు. ఇదొక్కటే వస్తుందా? ఇదొక్కటే రాదు. డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఇంకో ఎవరుంటారు? విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల, లేదంటే భారతదేశంలో నివసిస్తున్న విదేశీయుల? ఎస్, ఫారినర్స్ ఇన్ ఇండియా. ఫారినర్స్ ఇన్ ఇండియా కరెక్టా కాదా? భారతదేశంలో, ఏ దేశంలో? భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులు. మరి ఈ ఫార్ములా అనేది డొమెస్టిక్ ప్రోడక్టా కాదా? ఎస్, ఈ ఫార్ములా అనేది డొమెస్టిక్ ప్రోడక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం. ఎన్ఎఫ్ఐ అంటే ఏంది? ఆర్ మైనస్ పి అన్నాను. ఇప్పుడు ప్లస్ ఆరా మైనస్ ఆరా? ప్లస్ ఉంది, బేసిక్ మ్యాథమెటిక్స్ తెలుసు కదా, ప్లస్ ఆర్. సో ఇక్కడ ప్లస్ అని పెడుతున్నాను, ఆర్. ఇక్కడ ఆర్ అంటే ఏంది? రిసిప్ట్స్ అంటే ఎవరు? ఎందుకు ఈ రిసిప్ట్స్ అనేది ఇప్పుడు అర్థమైంది కదా. ఆ ఫార్ములా అనేది అలా ఉంటుందమ్మా. అంటే ఇంతకుముందు మనం కాన్సెప్చువల్ చెప్పుకున్నాం, ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే మనము ఫార్ములా పరంగా చెప్పుకుంటున్నాం అంతే. ఎందుకంటే ఇక్కడ చాలామంది స్లో లర్నర్స్ ఉంటారు కాబట్టి ఒకే అంశాన్ని తిప్పి మనం ఫార్ములా పరంగా చెప్పుకుంటున్నామమ్మా. సో ఇక్కడ నుంచి మనకి మూడో ఫేజ్ స్టార్ట్ అయింది. మూడవ దశ స్టార్ట్ అయిందంటే మీ అందరికీ అర్థం కాలేదు. ఇప్పుడు మీకు కొంచెం అర్థమవుతుంటుంది, బట్ ఈజీ అమ్మా. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ ఓకే ఇది ఇంతేనా అని చెప్పేసి మీకు కూడా అనిపిస్తుంది. కంగారేం పడాల్సిన అవసరం లేదు. ఇండియన్స్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ ఫారెన్. రిసిప్ట్స్ అంటే ఏందమ్మా? రిసిప్ట్స్ అంటే ఏమొస్తున్నాయి మనకి? ఎస్, రిసిప్ట్స్ అంటే ఏమొస్తుంది?
హూ ఆర్ రిసైడింగ్ ఇన్ ఫారెన్ అంటే ఎవరు? ఒక రకంగా చెప్పాలంటే ప్లస్ అనేది ఏంది? ఇండియన్స్ హూ ఆర్ ఇన్ ఫారెన్ వచ్చా లేదా? ఇండియన్స్ ఇన్ ఫారెన్ నేషన్. ఇండియన్స్ ఇన్ ఫారెన్ నేషన్ అంటే విదేశాలలో నివసిస్తున్న విదేశాలలో నివసిస్తున్న భారతీయులు. ఒప్పుకుంటారా లేదా? భారతీయులు, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు. సో ఇది ప్లస్ అయిపోయింది, ఇది ఆల్రెడీ ఉంది, ఇది ప్లస్ ఉంది. కానీ మైనస్ ఏముంది? ఎస్ పి అనేది ఉంది. సో మైనస్ పి అంటే ఏంది? పేమెంట్స్ అంటే ఏంది? చెల్లింపులు అంటే ఏమొస్తుంది? ఎస్ ఫారినర్స్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ ఇండియా. పేమెంట్స్ అంటే ఏమొస్తుంది? భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులు. ఓకేనా? భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులు. ఫారినర్స్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులు. నలుగురు ఎలా వచ్చారు సార్? ఉండాల్సింది 2 మందే కదా, ఇద్దరే కదా అని ఒక చిన్న డౌట్ వస్తుంది. ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇండియన్స్ ఇన్ ఇండియా అని ఉంది, ఫారినర్స్ ఇన్ ఇండియా ఈ ఫామ్లో రాసుకున్నాం, ప్లస్ ఆర్ఎంఎన్ఎస్పి అని చెప్పేసి ఈ ఫామ్లో రాసుకున్నాం. ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ప్లస్ ఫారినర్స్ ఇన్ ఇండియా మైనస్ ఫారినర్స్ ఇన్ ఇండియా. సో ఈ ప్లస్ ఫారినర్స్ ఇన్ ఇండియా అనేది అండ్ మైనస్ ఫారినర్స్ ఇండియా అనేది తీసేసేయండి. అంతే కదా? ఈ రెండింటినే కదా అన్నింటినీ కదా యాడ్ చేసింది. సో ఇది యాడ్ చేశాను, ప్లస్ ఆర్ యాడ్ చేశాను, మైనస్ పి అన్నాను. అక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ప్లస్ ఫారినర్స్ ఇన్ ఇండియా మైనస్ ఫారినర్స్ ఇండియా. ఫైనల్గా మనకి ఏమొచ్చింది? ఫార్ములా ఎస్ ఇండియన్స్ ఇన్ ఫారెన్ నేషన్ వచ్చిందా లేదా? అంటే నేషనల్ ప్రోడక్ట్ కనిపించిందా లేదా? ఇండియన్స్ ఇన్ ఇండియా అంటే అందుకే చూసారా స్టార్టింగ్లోనే మీకు ఇండియన్స్ ఇన్ ఫారెన్ నేషన్. భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు. బాబా విభా అర్థమైంది అనుకుంటా కదా? సో మనకి కాన్సెప్చువల్గా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినర్ అనేవాడు మిమ్మల్ని ఎలా అడిగినా కానీ దీన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టచ్చమ్మా. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందో తెలుసా? ఈ ఫార్ములా అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ అని నాకు తెలిసి మీ బుర్రకి ఈ పాటికి ఎక్కి ఉంటుంది, ఓకేనా? మీ బ్రెయిన్స్లో ఈ పాటికి ఇంజెక్ట్ అయి ఉంటుంది. కాకపోతే ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. సార్ మరి ఇది చేశారు కదా, మరి ఇదే విధంగా మనం ఎన్పిన్ డిపిని కూడా చేయాలంటే చేయండి. అది నేను కాదు, మీరు చేయండి, మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా? డిపి ఈజ్ ఈక్వల్ టు ఎన్పి మైనస్ ఆర్ ప్లస్ పి వేసుకోండి, క్వాంటిటీ చూడండి వచ్చేస్తుంది. ఏమొస్తుందో తెలుసా? అది ఎస్ డిపి ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ చెక్ చేసుకోండి. డిపి ఈజ్ ఈక్వల్ టు ఎన్పి మైనస్ ఆర్ ప్లస్ పి అని రాసుకోండి. ఆటోమేటిక్గా అదే ఫార్ములాని అప్లై చేయండి. మీకు ఖచ్చితంగా ఇక్కడ ఇండియన్స్ ఇన్ ఇండియా అని వస్తుంది, ఖచ్చితంగా ఇక్కడ ఫారినర్స్ ఇన్ ఇండియా అని వస్తుంది. సో అప్పుడు ఎందుకంటే మైనస్ ఆర్ అంటే ఏంది? మైనస్ రిసిప్ట్స్ అంటే ఏంది? మనకు వచ్చేవి ఉండవు. ప్లస్ పి అంటే మన పేమెంట్స్ ఇక్కడే ఉండిపోతాయి కాబట్టి. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే తెలుసమ్మా, దీని నుంచి ఎక్కడ డబ్బులు అక్కడ ఉంటే అంటే మన భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు, మన భారతదేశంలో నివసిస్తున్న ఏదైతే విదేశీయులు ఇక్కడే ఫినాన్షియల్గా ట్రాన్సాక్షన్ జరుగుతుంది, విత్ ఇన్ అవర్ కంట్రీలో జరుగుతుంది అనుకుందాం. సో ఫారినోడు మనము లెక్కించాల్సిన అవసరం లేదు. ఇది డొమెస్టిక్ ప్రోడక్ట్. లేదు సార్ ఇక్కడున్న వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడి నుంచి పేమెంట్స్ ఉంటేనే అక్కడి నుంచి రిసిప్ట్స్ వస్తాయి. ఇక్కడున్నది ఇక్కడే ఉండి మన వాళ్ళది ఇక్కడే ఉన్నది అనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆర్గెటివ్ పాయింట్స్, మన వాళ్ళది ఇక్కడే ఉండి ఇండియన్స్ది ఇక్కడ ఇండియానే ఉంటుంది, ఫారినర్స్ది ఇక్కడే ఇండియా ఉన్నది అనుకో, డొమెస్టిక్ ఉంటుంది. అర్థమైందని కూడా. లేదు సార్ ఇక్కడి నుంచి వీళ్ళు ఇక్కడ విదేశాలకు తరలిపోతున్నారు అంటే వాళ్ళది ఎంటర్ చేయాలి. ప్లస్ రిసిప్ట్స్ మైనస్ పేమెంట్స్. లేదు మన వాళ్ళు పంపిస్తున్నారు సార్ అంటే ఆటోమేటిక్గా వీళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి, ఏదైనా అనుకోండి, ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, మనం ఇండియన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కానీ మన కంట్రీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కాదు. ఆర్గెటివ్ పాయింట్స్. సో అలా కొన్ని మనకి బ్రాడర్గా కొంచెం హోలిస్టిక్గా మనకి అప్లై చేస్తే ఇది మనకి చాలా ఈజీగా ఉంటుందమ్మా. ఇదే కాన్సెప్ట్ మళ్ళీ 2-3 సార్లు మనం రిపీట్ చేస్తాము, కంగారేం పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎందుకు సార్ మరి ఎన్ఎఫ్ఐఏ అన్నాము, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అన్నాను అంటే ఎక్కువగా మనకి రిసిప్ట్స్ వస్తాయి, తక్కువగా మనకి పేమెంట్స్ పోతాయి అన్న ఉద్దేశంతోనే, ఓకేనా? విదేశాల నుంచి మనకు వచ్చే రెమిటెన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయని కూడా
మనం ఒక అజంప్షన్ తీసుకున్నాము, వెళ్ళేవి మాత్రం తక్కువగా ఉంటాయి అనేది ఒక అజంప్షన్ తీసుకున్నాం, అంతే కదమ్మా. ఎస్, వచ్చేవి ఎక్కువ పోయేవి తక్కువ అనే అజంప్షన్ తీసుకుంటేనే ఈ ఎన్ఎఫ్ఐఏ పాజిటివ్ అనేది ఉంటేనే, ఈ R-P అనేది పాజిటివ్ ఉంటేనే మనకి ఇది వర్కౌట్ అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో నాకు తెలిసినంతవరకు ఇది రాసుకుంటా అంటే మీరు కొంచెం ఇది పాజ్ చేసుకొని కొంచెం క్లారిటీ తెచ్చుకోండమ్మా. ఆల్రెడీ మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో ఫారినర్స్ ఆర్ రిసైడింగ్ ఇన్ ఇండియా అన్న ఒకటే, ఫారినర్స్ ఇన్ ఇండియా ఒకటే, భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులు అన్న ఒకటే, భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులను ఒకటే, భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులను ఒకటే. సో ఆల్రెడీ మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. బట్ స్టిల్ ఐ షో సమ్ దిస్ థింగ్. సో రిసిప్ట్స్, ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ నేషన్స్ టు ఇండియా, అదే కదా మీకు చెప్పింది. ఎస్, పేమెంట్స్, ఇన్కమ్ గోస్ టు అబ్రాడ్ ఫ్రమ్ ఇండియా. సో రిసిప్ట్స్ అంటే ఏందమ్మా? ఎస్, R-P అంటే ఏంది? NFIA, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈజ్ ఈక్వల్ టు R-P. సో విదేశాల నుండి వచ్చే కారక ఆదాయము, విదేశాలకి చెల్లించే కారక ఆదాయము. NFIA అంటే ఏందమ్మా? ఎస్, ఇది కూడా కొంచెం మీరు టెక్నికల్గా రాసుకుంటాను అంటే పాజ్ చేసుకుని ఇది రాసుకోవచ్చు. సో కానీ ఫార్ములా అనేది చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. ఆ ఫార్ములా అనేది మెమరైజ్ చేయకపోతే మాత్రం మీకు చాలా కష్టం. అయినా సరే మీకు కొంచెం అర్థమయ్యే విధంగా ఒక ఫార్ములా అనేది అంటే ఒక ఇది అనేది ఇచ్చానమ్మా. సో ఒకసారి చూద్దాం. GDP, GNP మేబీ మళ్ళీ ఎందుకు సార్ మాకు కన్ఫ్యూజన్ అవుతుంది అంటే ఇది మనం తర్వాత నెక్స్ట్ సెషన్లో GDP దగ్గర GNP దగ్గర ఇంకా ఇదే లెక్కలు వేసి మరీ చెప్తానమ్మా, కంగారేం లేదు. లేదు సార్ మేము కొంచెం ఫాస్ట్ లర్నర్స్ అనుకుంటే నేను దూరం జరుగుతాను, పాజ్ చేసుకోండి, మీరు ట్రై చేయండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటివరకు నేను చెప్పిందే అమ్మా, కొత్తగా ఏం లేదు. కాకపోతే నేను లెక్కలు చెప్పలేదు అంతే, లెక్కలు చెప్పకుండా జస్ట్ ఫార్ములా పరంగా చెప్పాను. ఎందుకు స్టార్టింగ్లోనే లెక్కలు చెప్పాను అనుకో మళ్ళీ మీరు ఇదైపోతారు కదా అని చెప్పేసి. సో ఎందుకంటే మనకి GDP కాన్సెప్ట్ అవ్వలేదు, GNP కాన్సెప్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ చెప్పాను అనుకోండి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే నేను ఇది ఇక్కడ చెప్పాను. GDP, GNP అయిన తర్వాత చెప్తాను, లేదంటే అక్కడే చెప్పేస్తాను. మీకు ఇక్కడ కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో ఐ థింక్ ఐ జస్ట్ గివ్ సమ్ బేసిక్ ఐడియా. సో ఆల్మోస్ట్ ఇంకా మనము ఆ బేసిక్ ఫండమెంటల్స్ అన్నీ కూడా మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే సార్ మనము జాతీయ ఆదాయం అంటున్నారు, మరి డొమెస్టిక్ ప్రోడక్ట్ కన్సిడర్ చేస్తామా, నేషనల్ ప్రోడక్ట్ కన్సిడర్ చేస్తామా అనే క్వశ్చన్ మీలో రైజ్ అయిందనుకో మీకు ఈ క్లాస్ వినే వేస్ట్. ఇంకా అంటే రామాయణం అంతా విని సీత రాముడికి ఏమవుతుందన్న డౌట్ మీరు రైజ్ చేస్తున్నారు. అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది నేషనల్ ఇన్కమ్, డొమెస్టిక్ ప్రోడక్ట్ వర్సెస్ నేషనల్ ప్రోడక్ట్. నేషనల్ ప్రోడక్ట్ ఏదైతుందో దానికి వాల్యూ అనేది వేస్తే దాన్ని మనకి నేషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఎక్కడ కూడా డెఫినేషన్లో మీకు డొమెస్టిక్ ఇన్కమ్ అని చెప్పానా, లేకపోతే నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసాను అన్న. సో కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా సార్, మేము అలానే అనుకున్నాము, మాకు డౌట్ రైజ్ అయిందంటే మీరు కొంచెం ఆలోచించండి అమ్మా. మీరు క్లాస్ వినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. సో నేషనల్ ప్రోడక్ట్ అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే డెఫినేషన్ ఏదైతే మనం చెప్పుకున్నాం ఇప్పుడు చూసారా, కొంచెం మీకు అర్థమవుతుంది. డెఫినేషన్ అనేది ఏదైతే ఉందో ఓకేనా, ఆ నిర్వచనం అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ఒకసారి చూడండి. ఒక దేశంలో నిర్ణీత కాలంలో సాధారణ నిర్వాసితులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువనే జాతీయ ఆదాయం. అంటే ఒక దేశంలో అని ఎందుకు అన్నాం సార్ అంటే ఇండియన్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు. అట్ ద సేమ్ టైం సాధారణ నిర్వాసితులను ఎందుకు అన్నాను అంటే ఫారినర్స్ ఇన్ ఇండియానా, ఇండియన్స్ ఇన్ ఫారెనా? ఎస్, ఇండియన్స్ ఇన్ ఫారెన్. అంటే ఇది ఇండియన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. జాతీయ ఆదాయం అంటేనే ఇండియన్స్, అంతేగాని ఇది కంట్రీకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వదు. అర్థం? ఎందుకంటే విదేశీయులు కూడా మన భారతదేశంలో చూడండి, ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ద రెసిడెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ అన్నాడు. ఇక్కడ రెసిడెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ అంటే ఇండియన్స్. ఓకేనా? వెదర్ ఆపరేటింగ్ విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ది కంట్రీ ఆర్ అవుట్ సైడ్ ఇన్ ఏ ఇయర్. ఇప్పుడు మీకు డెఫినేషన్ అనేది 100% క్లారిటీ అనేది ఉండాలి. నౌ యూ షుడ్ గెట్ ఎ వెరీ క్లియర్ డెఫినేషన్. ఇది కూడా అర్థం కాకపోతే కష్టం. ఇది ఒక సంవత్సరంలో జరిగిన ఉత్పత్తిని తెలుపుతుంది కానీ ముందు సంవత్సరం జరిగిన ఉత్పత్తి తెలపదు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇది మాత్రం కొంచెం క్లారిటీ తెచ్చుకున్నామా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాతీయ ఆదాయం అంటే నేషనల్ ప్రోడక్ట్ అంటే ఇండియన్స్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్స్ ఇన్ ఫారెన్ నేషన్. ఎవరిని తీసేయాలి? భారతదేశంలో నివసిస్తున్న విదేశీయుల్ని తీసేయాలి. దోస్ హు ఆర్ రిసైడింగ్ ఇన్ ఇండియా, ఫారినర్స్ హు ఆర్ రిసైడింగ్ ఇన్ ఇండియా అనేది తీసేయాలి. అంటే ఏమని అర్థము? అందుకే మీకు ఇక్కడ చూసారా, ఎస్ ఇప్పుడు మీకు కొంచెం ఈ ఫార్ములా అనేది ఎందుకు వేసారు అనేది మీకు అర్థమై ఉంటుంది కదా. ఎస్, నౌ యూ కెన్ అండర్స్టాండ్ వై ఐ హ్యావ్ రిటన్ దిస్ ఫార్ములా. సో మనకి నేషనల్ ప్రోడక్ట్ కావాలి. నేషనల్ ప్రోడక్ట్ కావాలంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ R-P. నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ R-P ఇది ఉండాలి. లేదు డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ NFIA అనేది ఉండాలి. వెరీ 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 ఇంపార్టెంట్.
నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా జాతీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు దేశీయ ఉత్పత్తి ప్లస్ రాబడులు మైనస్ చెల్లింపులు. ఆల్రెడీ ఇది ఎలా వచ్చింది అనేది మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది ఓకేనా. ఇండియన్స్ ఇన్ ఇండియా అనేది కామన్ ఉంటుంది, ప్లస్ రిసిప్ట్స్ మన వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు, మైనస్ పి విదేశీయులు మన భారతదేశం ఉన్న వాళ్ళు తీసేయాలి ఓకేనా. లేదు మనకి డొమెస్టిక్ ప్రోడక్ట్ కావాలి అంటే మాత్రం నేషనల్ ప్రోడక్ట్ ప్లస్ పి మైనస్ ఆర్ ఇలా కూడా ఓకేనా. ఇండియన్స్ ఇన్ ఇండియా అనేది ఇక్కడ కూడా కామనే, ఇండియన్స్ ఇండియా అనేది ఇక్కడ కూడా కామనే. సో అది వదిలేసేయండి. సో ప్లస్ పి అన్నానంటే ఏంది, పేమెంట్స్ ఇక్కడే ఉండిపోతాయి. పేమెంట్స్ ఇక్కడే ఉన్నాయనంటే ఏమని అర్థము, విదేశీయులు ఎవరైతే ఉన్నారో మన భారతదేశంలో సంపాదిస్తుంది ఇక్కడే ఉండిపోతుంది. మైనస్ ఆర్ అంటే ఏంది, రిసిప్ట్స్ అంటే నేను తీసేయాలి. అంటే విదేశాల్లో మన వాళ్ళని సంపాదిస్తుందంటే తీసేయాలి. ఇక్కడ విదేశాల్లో మన వాళ్ళు సంపాదిస్తుందంతా కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించాలి. సో రివర్సల్ ఉంటుందమ్మా. నాకు తెలిసినంతవరకు ఈ 1 hour సెషన్ అనేది మీకు చాలా డీటెయిల్డ్గా చాలా క్లారిటీగా 100% అర్థమయ్యే విధంగానే చెప్పాను. సో నాకు తెలిసినంతవరకు ఫార్ములా అనేది మీరు బట్టి కొట్టండి. మీరు ఇప్పుడు ఫైనల్గా నెక్స్ట్ చెప్పుకోబోయే క్లాస్ వచ్చేసి కాన్సెప్ట్స్, థర్డ్ టాపిక్ వెళ్ళిపోదాం. మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన ఫార్ములాస్ ఏందనేది మీకు చాలా క్లారిటీగా చెప్తానమ్మా. సో మీరు తెలుసుకోవాల్సింది తెలుసమ్మా, గ్రాస్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 3 నెక్స్ట్ క్లాస్కి వెళ్ళే ముందు మెమరైజ్ చేసుకోండి. బట్టి కొడతారా, రివైజ్ చేస్తారా, ఒకరోజు తీసుకోండి గ్యాప్, 2 రోజులు తీసుకోండి. నెక్స్ట్ వీడియో ముందు గ్రాస్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రోడక్ట్. ఇక్కడ మళ్ళీ నేషనల్ ప్రోడక్ట్ కాదమ్మా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నెట్ ప్రోడక్ట్ అంటే నికర ఉత్పత్తి ప్లస్ డిప్రిసియేషన్, తరుగుదల. అంటే ఏమన్నా స్థూల ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర ఉత్పత్తి ప్లస్ తరుగుదల, నికర ఉత్పత్తి ప్లస్ తరుగుదల. ఇది 100% గుర్తుపెట్టుకోండి. రెండోది ఏందమ్మా, ఎస్ నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు, రెండోది నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు, ఏముత్పత్తి అమ్మా, జాతీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు దేశీయ ఉత్పత్తి. ఓకే, దేశీయ ఉత్పత్తి అంటే ఏదమ్మా, డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ నికర విదేశీ కారక ఆదాయం ఆర్ ఆర్ మైనస్ పి. ఇది రెండోది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. మూడోది కూడా ఉంది. మూడోది మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, మార్కెట్ ధర ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే నికర పరోక్ష పన్నులు. ఈ 3 తెలుసుకోకుండా నాకు జీడిపి అర్థం అవ్వాలి, నాకు జిఎన్పి అర్థం అవ్వాలి, నాకు ఎన్డిపి అర్థం అవ్వాలనేది ఎవ్వరు కూడా అర్థం చేయించలేరు. ఒకవేళ మీకు వేరే వాళ్ళవి అర్థమైనాయి అంటే అది హాఫ్ ఆఫ్ నాలెడ్జ్గానే అర్థమై ఉంటాయి. ఇది తెలుసుకోకుండా మన కాన్సెప్ట్స్కి వెళ్ళడం వేస్ట్ అమ్మా. నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అది ఇచ్చాను. అండ్ ఇది కాకుండా మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక అతి ముఖ్యమైన ఫార్ములా ఏందో తెలుసా, ఇది ఆల్రెడీ మీకు చెప్పానమ్మా, కొత్తగా ఏం చెప్పట్లేదు, ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నవే. సో 4వది ఏందో తెలుసా, అది ఆల్రెడీ బై డిఫాల్ట్గా మీ అందరికీ తెలిసిందే. ఎస్ ఫైనల్ గుడ్ ఈజ్ ఈక్వల్ టు, ఫైనల్ గుడ్ అంతిమ వస్తువు ఈజ్ ఈక్వల్ టు, అంతిమ వస్తువే కదా, ఎస్ అంతిమ వస్తువులు ఈజ్ ఈక్వల్ టు, అంతిమ వస్తువు ఈజ్ ఈక్వల్ టు మొత్తం వస్తువులు, అంతే కదమ్మా. మొత్తం అంటే ఇది టోటల్ గుడ్స్ మొత్తం వస్తువులు మైనస్ ఏమొస్తుంది, ఇంటర్మీడియట్ గుడ్స్. ఇది కూడా ఒక ఫార్ములానేనమ్మా, ఎందుకంటే ఫైనల్ వాల్యూ ఆఫ్ ది గుడ్స్ అన్నాం కదా. ఎస్ ఇంటర్మీడియటరీ మధ్యంతర వస్తువులు, ఓకేనా. మొత్తం ఆర్ అంతిమ మొత్తం వస్తువులు అనొచ్చు, ఓకేనా. సో టోటల్ గుడ్స్ అని చెప్పేసి అనొచ్చు. ఇంటర్మీడియటరీ గుడ్స్ అనేది ఏదైతుందో, మధ్యంతర వస్తువులు అనేది ఏదైతుందో అది మీరు మైనస్ చేయాలమ్మా, ఓకేనా. సో ఈ 4 ఫార్ములాస్ అనేది మాత్రం మీరు బట్టి కొట్టండి, వేరే ఆప్షన్ లేదు. ఫైనల్గా మిగిలిపోయిన ఒకే ఒక కాన్సెప్ట్ ఉంటుందమ్మా, నామినల్ నేషనల్ ఇన్కమ్ వర్సెస్ రియల్ నేషనల్ ఇన్కమ్. కానీ అది ఇప్పుడు వద్దు, ఇప్పటికే మీకు ఈ 4 ఫార్ములాస్ కాన్సెప్ట్స్ అనేది మీకు కొంచెం హెవీగా అయిపోయి ఉంటాయి. అది జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఒక బ్రేక్ అనేది మనకు ఓకే ఇదా జీడిపి, ఇది జిఎన్పి, ఇది ఎన్డిపి, ఇది ఎన్ఎన్పి అయిన తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతున్నాడని కూడా తెలుసుకున్న తర్వాత అప్పుడు ఒక బ్రేక్ లాగా మనకి ఆ రియల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంది, నామినల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంది, బేస్ ఇయర్ ప్రైస్ అంటే ఏంది, ఆధార సంవత్సరపు ధరలు అంటే ఏంది, ఓకేనా. సో కరెంట్ ప్రైస్ అంటే ఏంది అనేది అక్కడ మీకు క్లారిటీగా చెప్తాను. ఎందుకు రియల్ ప్రైసే తీసుకుంటాం, ఎందుకు నామినల్ ప్రైస్ తీసుకోమనేది చాలా డీటెయిల్గా ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుందామా, ఓకేనా. సో రేపు ఫ్యూచర్లో ఎవరైనా సరే నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ అనగానే చాలా సింప్లిఫైగా మీరు చెప్పడానికి ప్రయత్నించండి. మనమంటే టెక్నికల్గా ఇన్డెప్త్గా చెప్పానమ్మా నేను, ఎందుకంటే సింప్లిఫైగా చెప్పడం మన వల్ల కాదు. ఎందుకంటే సింప్లిఫైగా చెప్పాను అనుకో మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. చాలా సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో మన భారతీయులు సంపాదిస్తున్న ఆదాయం. ఇప్పుడు
జాతీయ ఆదాయం అనేది ఇంకొక విధంగా చెప్తాను మీకు. ఇదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు మీ కుటుంబంలో మీ నాన్న ఉన్నాడు, మీ మదర్ ఉన్నారు, మీ బ్రదర్ ఉన్నారు, మీ సిస్టర్ ఉన్నారు. మీరు ఒక సంపాదన 2-3 సంపాదిస్తున్నారు అనుకోండి. అదేమవుతుంది? ఫ్యామిలీ ఇన్కమ్ అవుతుంది. ఆ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ల్యాండ్, లేబర్, ఎంటర్‌ప్రెన్యూర్ క్యాపిటల్. ఈ 4 అంశాలు ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. మేబీ అతను ఎంప్లాయీ ఉండొచ్చు, లేదా అతనికి బిల్డింగ్స్ ఉండొచ్చు, లేదా అతను ఏమన్నా వ్యాపారం చేస్తుండొచ్చు. ఓకేనా? లాభాలు వస్తుంటాయి కదా. లేదంటే ఏదన్నా వడ్డీ వ్యాపారస్తుడో లేకపోతే బ్యాంకుకి సంబంధించిన దేంట్లోనే ఉండొచ్చు. ఏదో ఒక విధమైన మార్గం అనేది ఆదాయం అనేది ఈ 4 రకాల ద్వారానే వస్తుంది. ఇది ఫ్యామిలీ ఇన్కమ్. మీతో పాటు మీ వీధులు ఉన్న వాళ్ళందరూ కూడా, ఓకేనా, మీ కాలనీలో వాళ్ళందరూ కూడా ఇన్కమ్ వచ్చిందనుకోండి, అది కాలనీ ఇన్కమ్ అంటాం. ఎందుకు? వాళ్ళు కూడా ఏదో ఒక ప్రొడక్షన్ ఫ్యాక్టర్లో భాగమే కదా. వాళ్ళు కూడా 4 ఫ్యాక్టర్స్లో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్టు. మేబీ వాళ్ళు కూడా వస్తు సేవల్లో పాల్గొన్నట్టు, వాళ్ళు కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నట్టు, అంటే ఫ్యాక్టరీ సర్వీసెస్లో వాళ్ళు కూడా భాగమై ఉంటుంది. ఓకే, అలా మండల్ లెవెల్లో మండల్ ఇన్కమ్, అలా మండలంలో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఆదాయ మార్గం అనేది ఉంటుంది. అలా డిస్ట్రిక్ట్ ఇన్కమ్, స్టేట్, జిఎస్డిపి, అలా మన భారతదేశంలో నివసిస్తున్న భారతీయులందరూ కూడా సంపాదిస్తే, ఎర్న్ చేస్తే, ఏదో ఒక ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొంటే, ఏదో ఒక ప్రొడక్షన్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే, లేదంటే ఏదన్నా ఒక ఫ్యాక్టరీ ఇన్కమ్లో భాగస్వామ్యం అయితే ఆటోమేటిక్గా అది డొమెస్టిక్ ఇన్కమ్ కిందకి వస్తుంది. ఏం ఇన్కమ్ అమ్మా? డొమెస్టిక్. ఎందుకంటే ఇండియా కదా, విత్ ఇన్ ఇండియా కదా. అట్ ద సేమ్ టైం ఓకే, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, అందులో మీకు ఎన్కౌంటర్ అవ్వకపోయి ఉండొచ్చు, కానీ మీరు హైదరాబాద్ లాంటి మహానగరాలు వచ్చినప్పుడు, ఢిల్లీ, ముంబై, పూణే, కలకత్తా, చెన్నై, బెంగళూరు లాంటివి వస్తే ఫారినర్స్ కూడా ఉండి వాళ్ళు కూడా సంపాదిస్తుంటారు. వాళ్ళు కూడా అంటే మనలోనే ఉంటారు వాళ్ళు. అంటే మన యొక్క ఇన్కమ్ అనేది ఇండియన్స్ ఇన్ ఇండియా ఉంది, ఫారినర్స్ ఇన్ ఇండియా అనేది కూడా ఉంది. ఇప్పుడు అంతా కూడా డొమెస్టిక్ ఇన్కమ్ కిందకి వస్తుంది. క్లారిటీ వస్తుందా మనకి మెల్లమెల్లగా? సో ఇండియన్స్ ఇన్ ఇండియా ఉంది, డొమెస్టిక్ ఇన్కమ్ ఉంది, ప్లస్ ఫారినర్స్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన వాళ్ళు ఇండియాలోనే ఉన్నారా? కాదు, విదేశాల్లో కూడా ఉన్నారు. సో మీ బంధువులు ఉన్నారు, వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తున్నారు. ఏ రూపంలో పంపిస్తున్నారు? రిసిప్ట్స్ రూపంలో పంపిస్తున్నారు. వాడు అటు ఇండియా బౌండరీ దాటి మన బ్యాంక్ అకౌంట్లో పడిందా, ఇక్కడ నుంచి వీడి బ్యాంక్ అకౌంట్ నుంచి అక్కడ పంపించేసారు మనం, అది లెక్క. లేదు వాడు అక్కడ పంపించట్లేదా, వాళ్ళందరూ ఇండియన్స్ యొక్క అకౌంట్ అనేది అక్కడ ఆపేసామంటే వీడిది కూడా ఇక్కడే ఆపేయాలి. ఇది డొమెస్టిక్ ఇన్కమ్. లేదు వాడిది వస్తుందంటే వీడిది తీసేయాలి, లేదంటే వీడిది తీసేస్తున్నా కానీ వాడిది ఎక్కించాలి. సో 3 ఇన్కమ్లో అంత సెల్ఫిష్నెస్ అనేది మన ఇన్కమ్ సోర్సెస్లో ఉండదమ్మా. సో అలా ఆలోచించకూడదు. ఏదో 2 ఉండాలి, ఒకటి మినహాయించాలి. మన ఇండియన్స్ ఇన్ ఇండియా, ఫారినర్స్ ఇన్ ఇండియా అయితే డొమెస్టిక్ భౌగోళిక ప్రాంతం. అదే ఫారినర్స్ ఇన్ ఇండియా, ఇండియన్స్ ఇన్ ఫారెన్ నేషను, ఇండియన్స్ ఇన్ ఇండియా అయితే మాత్రం నేషనల్ ఇన్కమ్ కిందకి వస్తుంది. చాలా సింపుల్ అమ్మ. ఎక్కువగా దీన్ని ఆలోచించకండి, అలా చెప్పి తక్కువగా ఆలోచించకండి, బ్రాడర్గా ఆలోచించండి, కాన్సెప్ట్గా ఆలోచించండి. ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా డెడ్ ఈజీ. ఇప్పుడు ఇవన్నీ అర్థమైతేనే కదా నెక్స్ట్ నేను ఏదన్నా మీకు చెప్పగలిగేది. లేదు సార్ మాకు ఒకసారి రివిజన్ కావాలి, రెండోసారి రివిజన్ కావాలి, మేము కొంచెం స్లో లర్నర్స్ అన్న వాళ్ళు రన్నింగ్ నోట్స్ రాసుకుని ఉంటారు కదా, ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ చూసారా? నేను చూపించిన స్లైడ్స్లో మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో దాదాపు 60% ఇన్ఫర్మేషన్ అనేది అడిషనల్గా మీకు ఇస్తాం. మెటీరియల్స్ అనేది ఫాలో అవ్వకండి. మెటీరియల్స్ అనేది వాళ్ళు ఏదో మార్కెట్లో వాళ్ళ సేల్స్ అవ్వడం కోసము, లాభాల కోసము, లక్షల కోట్లు అనేది చేయడం కోసం. ఇప్పుడు నేను కూడా మెటీరియల్ రిలీజ్ చేయొచ్చు, చెప్పాను కదా. రిలీజ్ చేస్తే అది ఒక్కోసారి నాకు మంచి పేరు తెప్పించవచ్చు, లేదంటే నన్ను ఆకాశం నుంచి కిందికి దింపొచ్చు. ఒక మంచి ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా మెటీరియల్స్ రిలీజ్ చేయడమ్మా. సో ఒకవేళ రిలీజ్ చేసినా కానీ వేరే థర్డ్ పార్టీకి ఇస్తారే, కానీ సొంతగా చేస్తే మా యొక్క క్రెడిబిలిటీ పోతుంది, లేదంటే మా క్రెడిబిలిటీ పెంచవచ్చు తగ్గించవచ్చు. సో ఆ 2 కూడా ఇష్టం లేదు. సో ఏదో ఫ్యాకల్టీ అన్న వాళ్ళు ఫ్యాకల్టీగానే మంచి ఎన్హాన్స్ చేసుకుంటూ ఉన్న ఫ్యాకల్టీ. ఇప్పుడు మాకు ఆ యొక్క అప్డేట్స్ అనే దాని మీదనే మాకు టైం అంతా ఇదైపోతుంది. సో మ్యాక్సిమం మేక్ షూర్ దట్, ఓకేనా, ఇవన్నీ కూడా మీరు కాన్సెప్చువల్గా వినడానికి ప్రయత్నించండి. ఎప్పటికప్పుడు కూడా మనం సర్వేలో అవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇక్కడితో ఈ సెషన్ అనేది నేను క్లోజ్ చేస్తున్నానమ్మా. సో నెక్స్ట్ మనము ఇంకా కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్ళిపోదాం? ఎస్, కాన్సెప్ట్స్. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద కాన్సెప్ట్స్. కనిపిస్తుంది కదా మనకి కాన్సెప్ట్స్ అనేది. ఎస్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్డిపి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి. సేమ్ జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్డిపి అంటే ఫ్యాక్టర్ కాస్ట్, ఇవన్నీ మేము నేర్చుకున్నది, అన్నీ కూడా నేర్చుకున్నది. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ లర్న్. కాకపోతే ఒక్కొక్కటి వివరించుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఎలా అడుగుతాడనే దాని మీదనే మనం ఫోకస్ చేద్దాం. సో నాకు తెలిసినంతవరకు ఈ టర్మ్స్ అనేది చాలా సింప్లిఫైగా చేసి చెప్పానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద థర్డ్ సెషన్. బై బై.